వర్మకి భారీ ఆఫర్ ఇచ్చిన వైసీపీ. ఈసారి ఏపీ ఎన్నికల్లో హాట్ టాపిక్గా నిలిచిన నియోజకవర్గం పిఠాపురం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురంపై ఉందంటే కారణం ఇక్కడి నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయటమే. అయితే ఈ సీట్ను అధిష్టానం కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. ఇక్కడి నుండి జనసేనాని గెలుపు కోసం జన సైనికులే కాదు, కూటమి నేతలు కూడా తమ వంతు కృషి చేశారు. పవన్ గెలుపు కోసం తన వంతు సహాయ సహకారాలు అందించిన టీడీపీ నేత వర్మ ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు భారీ ఆఫర్ వచ్చినట్టు చెప్తున్నారు. ఇంతకు వర్మకు అందిన ఆఫర్ ఏంటి? గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి ఓడిపోయిన పవన్ ఈసారి ఖచ్చితంగా గెలవాలని పిఠాపురం నియోజకవర్గం ఎంచుకున్నారు. ఇక్కడ కాపు సామాజిక వర్గంతో పాటు మెగా అభిమానులు ఎక్కువగా ఉన్నారు. అందుకే మెగా హీరోలు ఇక్కడి నుండి పవన్కి మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. అయితే వీరందరికంటే ఎక్కువ పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ పవన్ గెలుపు కోసం కష్టపడ్డారు. ఎలాగైనా పవన్ని పిఠాపురం నుండి గెలిపిస్తానని శపథం పూనారు. పిఠాపురంలో పట్టున్న నేతగా వర్మ ఎదిగారు. గతంలో ఆయనకు టికెట్ రాకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. అయితే ఈసారి కూడా పొత్తులో భాగంగా వర్మకు టికెట్ రాకపోయేసరికి ఆయన అనుచరులు బగ్గుమన్నారు. ఈసారి కూడా వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అని భావించిన తరుణంలో చంద్రబాబు జోక్యంతో విరమించుకొని పవన్కి సపోర్ట్ చేశారు. అప్పటి నుండి ఎన్నికలు ముగిసే వరకు వర్మ కూటమి కోసం, పవన్ కోసం ప్రచారంలో పాల్గొన్నారు. కాగా వర్మకు తమ పార్టీలో చేర్చుకునేందుకు అధికార వైసీపీ పార్టీ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినా అన్నీ బెడిసి కొట్టాయి. అంతేకాకుండా 100 కోట్లు ఆఫర్ చేసినా వర్మ లొంగలేదు. చంద్రబాబు ఆదేశమే తనకు ముఖ్యమని చెప్పి అనుక్షణం పవన్ వెంట ఉండి నడిచారు వర్మ.